నిరంతర సమస్యల పరిష్కారం కోసం యువత భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సిపిఐ ఏరియా ఇన్ఛార్జి కార్యదర్శి నాగబైరు రామసుబ్బాయమ్మ పిలుపునిచ్చారు. శనివారం భారత స్వతంత్ర విప్లవ ధృవతారలు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ల 93వ వర్ధంతి సందర్భంగా సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుబ్బాయమ్మ మాట్లాడుతూ సమసమాజ స్థాపన ధ్యేయంగా సోషలిజాన్ని కాంక్షించిన భగత్ సింగ్ ఆశయాల కోసం యువత పాటుపడాలన్నారు. 23 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధులు వారన్నారు. వారు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడితే నేడు మోడీ ప్రభుత్వం వారిని ఆహ్వానించి దేశ సంపదను కట్టబెడుతోందని అన్నారు. కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్న ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. అసమానతలను రూపుమాపేందుకు యువత భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుందని, మతపరమైన దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మళ్లీ ఈ దేశం కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మరో స్వాతంత్ర సంగ్రామం తప్పేలా లేదని అందుకు యువత సిద్ధంగా ఉండాలని భగత్ సింగ్ లాంటి పోరాట స్ఫూర్తి, తెగువని యువత కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు, ఏఐటియుసి ఏరియా అధ్యక్షుడు పేలూరి రామారావు, ఏపీ మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, సిపిఐ నాయకులు నాయుడు శివకుమార్, గాత్రం భగత్ సింగ్, బొంతా భగత్ సింగ్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చెంచయ్య, పోతురాజు, పాలపర్తి సురేష్, చిలకలూరిపేట నియోజకవర్గ ఏఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు తలారెడ్డి అని, మేకపోతుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు మెగావత్ సాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు.